హౌస్‌మేట్స్ నబీల్ అండ్ ప్రేరణ ఎవరు చీఫ్ అవ్వాలని డిస్కషన్ అలాగా. చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హౌస్ అంతా నబీల్కే ఓటేసింది. సో ఇక్కడ కొంతమంది గురించి మాట్లాడుకుంటే సీత వచ్చేసి కొంచెం మాట్లాడినప్పుడు నాకు ప్రేరణకి కొంచెం డిసిషన్ మేకింగ్లో కానీ తను కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది, కోప్పడిపోతుంది అని చెప్పేసి అంది. బట్ ఎక్కడ ఎదుటి వాళ్ళకి కూడా హాని చేయడానికి కూడా చూడదు అని చెప్పేసి విధంగా మాట్లాడింది. నాకు ఎక్కడ అలా అనిపించలేదు. తను మాట్లాడుతుంది, ఎదుటి వాడిని మాట్లాడనివ్వదు. సో తనకు తనకు రైట్ అనిపిస్తే కనుక 100% మాట్లాడుతుంది. హాని చేయలేదు అనుకుంటే తను డిఫెండ్ చేసి కూడా హాని చేసింది. కానీ అక్కడ అది పృథ్వీ మీదే. అది కూడా ఎగ్ టాస్క్లో చూసుకుంటే తను హాని చేయడానికి కారణం కూడా ఎలా అంటే తను సేవ్ చేసుకోవడానికి. అంటే ఒక అమ్మాయిని అలా పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. సో అలా పట్టుకున్నప్పుడు తనకి అది కోపం వచ్చి అలా తను కొట్టింది. కానీ ఎక్కడా కూడా తను ఎవరిని హాని చేయలేదు. చాలా బాగా ఆడింది, చాలా మంచిగా ఆడింది. బట్ తను తీసుకున్న పాయింట్ అస్సలు నచ్చలేదు. నాకు అస్సలు నచ్చలేదు ఇది. ఎందుకంటే దాని పాయింటే కరెక్ట్ కాదనిపించింది నాకు. అట్లా తను ఎక్కడికి హాని చేయదు. బట్ ఎక్కువగా మాట్లాడిద్ది, ఓవర్ రియాక్ట్ అవుతుంది. మధ్యలో ఒక 2 వీక్స్ ఒక 1 వీక్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల తను కొంచెం మిస్బ్యాలెన్స్ అయింది. అది కూడా యష్మి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కొంచెం మిస్బ్యాలెన్స్ అయింది. బట్ కాకపోతే తర్వాత యష్మి ఎదుటో టీం ఆపోజిట్ టీం అయినప్పటికీ కొంచెం బాగానే తను ఇంప్రూవ్ అయింది. తన ఫ్రెండ్షిప్ ల్యాబ్తో కొంచెం బాగానే ఉన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక నిఖిల్ అండ్ యష్మి డిస్కషన్లోకి వస్తే అక్కడ యష్మి కన్వే చేస్తుందన్నమాట. అరే నబిల్ కన్నా ప్రేరణ బెస్ట్, తన డిసిషన్ మేకింగ్ కరెక్ట్, తను తప్పు ఉన్నా సరే గట్టిగా మాట్లాడుతుంది, తను లౌడ్గా మాట్లాడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పేసి అయితే అని ఏదో కన్వే చేయడానికి ఈ ఫేరిజం అనేది చేస్తుందన్నమాట. తనకి బయాజ్డ్గా తనకే గెలవాలి అనే ఒక సెల్ఫిష్గా గేమ్ అయితే తను ఆడుతుందో నాకు అసలు అదే నచ్చట్లేదు. యష్మి తన పర్ఫెక్ట్గా తను ఉన్న పాయింట్స్ తను కరెక్ట్గా చెప్తే బాగుండు. ఎక్కడ చూసుకున్నా తనకు కావాల్సిన వాళ్ళకి ఫేరిజంగా అంటే బయాజ్డ్గా ఆడటం, తనకు కావాల్సిన వాళ్ళని గెలిపియాలి అనే ఒక కుళ్ళుతో ఆడటం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు. ఇలాంటివి పెట్టుకోకూడదు. ఎవరైనా ఫేర్గా ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో బాగా ఆడగలుగుతారు, ఎక్కువ ఉంటారు. సో అలా ఆడటం అనేది నాకు నచ్చలేదు. అలాగే చూసుకుంటే నిఖిల్ కూడా అన్నారు. నిఖిల్ అంటున్నాడు ఇక్కడ హౌస్మేట్స్ అప్పుడు 4, 5 ఉండేవాళ్ళ టీంలో. ఇప్పుడు మొత్తం హౌస్లో ఉన్న 9 మంది 10 మంది వీళ్ళందరి మాటలు వినాలి, ప్రతి ఒక్కరి మాట వినాలి, అంత ఓపిక కావాలి, అంతసేపు విని తట్టుకోగలగాలి, ప్రతి మాటని తీసుకోవాలి. అంత ఓపిక అంతగా తీసుకునే ఇదిగా అయితే లేదు. ఇంకొకటి అది ప్రేరణలో లేదు. అది కాక ఇంకొకటి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కలా అనుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు నేను ఏదో 5 నిమిషాలు మాట్లాడాను అనుకో, 5 నిమిషాలు అందరికన్నా ఎక్కువ నీతో మాట్లాడితే నీతో నాకు ఏదో రిలేషన్ బాగుంది, నీకు బయాజ్గా ఆడుతున్నా, లేదంటే నీకు ఫేవర్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పేసి అయితే చెప్తారు. అలా చూసుకుంటే పృథ్వీ అంటే మన నబిల్ ఎవరితోనూ ఎక్కువ ఉండరు. ఎవరికైనా 5 మినిట్స్ టైం ఇస్తాడు, అక్కడ 5 మినిట్స్, వాళ్ళతో 5 మినిట్స్, అందరితో ఒకే టైం మెయింటైన్ చేస్తాడు. తర్వాత తన టైం తను తీసుకుని తన ఒంటరిగా స్పెండ్ చేస్తారు. ఎవరి దగ్గర ఎక్కువ టైం తీసుకోరు, అందరికీ ఒకే టైం ఇస్తారు, అందరితో ఒకేలా ఉంటారు, ఎవరితో కూడా ఓవర్గా ఉండరు. అలాంటిగా ఎవరి దగ్గర ఇంతవరకు మాట పడకుండా చక్కగా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నబిల్. ఐఎమ్ ఓట్ ఫర్ నబిల్ అని చెప్పేసి అయితే కరాఖండిగా నేనైతే ప్రేరణకి ఓట్ చేయనని చెప్పేసి యష్మి మాటలు చెప్పేసాను అన్నమాట. సో ఇక్కడ యష్మి వెళ్ళిపోయి ప్రేరణకి అయితే ఓట్ చేసింది. ప్రేరణకి ఓట్ చేయాలని నిఖిల్ చెప్పేశాడు. సో పృథ్వీకి ఓట్ చేయాలి అంటే నబిల్కి ఓట్ చేయాలని చెప్పి పృథ్వీకి చెప్పేశాడు వెళ్ళి. సో ఇలా కొంతమంది కావాలని అంటే ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఆల్రెడీ నేను లేడీ చీఫ్ చూడాలని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి ఆమెకు ఓట్ చేసేటప్పుడు చెప్పాడు. సో అదే వెళ్ళి చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మళ్ళీ కావాలని తీసాడు అని చెప్పేసి అనుకుంటారు. బట్ కాకపోతే చెప్పేసి ఉంటే బాగుండేది, ఇద్దరు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాగుండేది నబిల్కి అండ్ ఆదిత్య ఓం గారికి. ఆదిత్య ఓం గారు ఓట్ వేయలేదని చెప్పేసి నబిల్కి అర్థమైపోయింది, అని కొంచెం మనసులో పెట్టుకున్నారు అది. బట్ కాకపోతే చూపించకపోవచ్చు, ఎందుకంటే మెగా చీఫ్ అయ్యారు కాబట్టి ఆయన చూపించకపోవచ్చు నబిల్. అలాగే ఆదిత్య ఓం గారు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇక అది మర్చిపోయినట్టున్నారు ఆయన. సో ఇలా వీళ్ళిద్దరు అయితే ఓటు వేసారన్నమాట. అలాగే చూసుకుంటే విష్ణుప్రియ కూడా ప్రేరణకి ఓటు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తన ఇద్దరి మీద కంపేర్ చేసుకుంటే తనే రావాలని అనుకుంది. ఎందుకంటే చూసుకుంటే హౌస్లో ప్రేరణ రావడం కోసం 3 ప్రయత్నించిన, మిగతా వాళ్ళందరూ అయితే తనకు పాజిటివ్గానే చెప్పారు. ఇలా చాలామంది పాజిటివ్గానే ఉన్నాయి. నబిల్ అయితే బాగా అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే నబిల్ది పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంటుంది అబ్బా. తను తీసుకున్న డిసిషన్ మేకింగ్ కానీ, తను తీసుకునే గేమ్ కానీ, ప్రతి గేమ్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు, ఎవరితో ఎలా మాట్లాడాలని అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాడు. అలా చీఫ్ అయ్యేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఉంది కదా,
సో నేను చీఫ్ అవ్వడానికి ఎందుకు అర్హుడినంటే నేను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటా, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతా. నేను చీఫ్గా ఉన్నప్పుడు ఒకరి వైపున ఆడను, ఒకరితో మాట్లాడను, ఒకరి సైడే మాట్లాడను. సేమ్ ఇంకొకటి, నేను చీఫ్గా ఉన్నప్పుడు అంటే బయాజ్డ్గా అంటే మణికంఠ లాంటి వాడిని నేను అర్థం చేసుకున్నాను. బయాజ్డ్గా ఎవరికి ఆడనని మీకు అక్కడే అర్థమైపోవాలి. ఎందుకంటే మణికంఠ లాంటి వాడిని నేను అర్థం చేసుకున్నానంటే మిగతా హౌస్మేట్స్ని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మణికంఠని అర్థం చేసుకోవడం హౌస్మేట్స్ అందరు కష్టం, అర్థం చేసుకోలేము ఎవరు అని చెప్పేసి అన్నారు. సో నేను ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మణికంఠని అర్థం చేసుకుంటూనే వచ్చాను. సో తనకి తెలుసు, నాకు తెలుసు, మా ఇద్దరి మధ్య ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసు ఎంత బాగా ఉంటాం అనేది. సో మీకు అక్కడే అర్థమవుతుంది నేను అందరిని ఎలా అర్థం చేసుకోగలుగుతాను అని చెప్పేసి సూపర్గా ఇచ్చేసారు. చాలా బాగా మాట్లాడినట్టు నాకు అనిపించింది అక్కడ. అంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ప్రేరణ చూసుకుంటే నేను చీఫ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాను, నేను ఎవరికి ఫేవర్గా ఉన్నాను, నా గేమ్ నేను ఆడతాను అని చెప్పేసి తను అనటం కానీ సో చాలా బాగా అనిపించింది అనమాట నాకు అక్కడ. సో ఇక్కడ అందరూ ఎక్కువగా నబిల్కి ఓట్ చేయడం వల్ల నబిల్ అయితే టాప్ 2 కంటెండర్గా మిగిలాడనమాట చీఫ్ అవ్వడానికి. సో నాకైతే కొంచెం కరెక్ట్గానే అందరూ డిసిషన్ తీసుకున్నారు ఈ విషయంలో అని చెప్పేసి నాకు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పృథ్వీతో సహా అందరూ నబిల్కే ఓట్ చేశారు. చాలా బాగా అనిపించింది ఇలా ఓట్ చేయడం. సో ఒక్కసారైనా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు అనేది నా అభిప్రాయం అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో మన ఛానల్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.